మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ బట్టి, మీరు చదివిన దాన్ని బట్టి పేరెంటింగ్ సంబంధించి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మా పిల్లాడు ఫస్ట్ ర్యాంక్ అని చెప్పుకోవడానికి, లేదా మా పిల్లగానికి 5 లక్షల ఫీజు కడుతున్నా అని చెప్పుకోవడానికి ఇది అంటే వాళ్ళు ఇష్టపడతారు. యాక్చువల్గా అందరి పిల్లలు ఫస్ట్ ర్యాంక్ రారు. దే ఆర్ యూనిక్ ప్రొడక్ట్స్. యాక్చువల్లీ పేరెంటింగ్ సంబంధించి 5 అంశాలు చేయాల్సినవి, చేయకూడని చెప్పండి. ఏజ్ గ్రూప్, స్కూల్. రైట్. సో 4 type of పేరెంటింగ్ స్టైల్స్ చెప్తాను, సింపుల్. అందులో ఏ పేరెంటింగ్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలో ఐ టెల్. అథారిటేటివ్ పేరెంటింగ్ ఒకటి, అథారిటేరియన్ పేరెంటింగ్ ఒకటి, పెర్మిసివ్ పేరెంటింగ్ ఒకటి, నెగ్లెక్టెడ్ పేరెంటింగ్ ఒకటి. సో ఫస్ట్ అథారిటేటివ్ గురించి మాట్లాడుకో. ఈ అథారిటేటివ్ పేరెంటింగ్ లో పిల్లలకి ముద్దు చేస్తారు, అంటే లవ్ అండ్ అఫెక్షన్ ఆర్ వార్మ్త్ అనేది ఇస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండకూడదు అనేది చెప్తారు. అథారిటేరియన్ లో ఎక్కువ టూ మచ్ చెప్తానే ఉంటారు. నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, నీకు మార్కులు రాకపోతే టీచర్ దగ్గరికి వెళ్ళి వీడికి మార్క్స్ వచ్చేలా చూడండి, కొట్టేసినా పర్వాలేదు. టూ మచ్ ప్రెషర్ ఆన్ ద చైల్డ్, టూ మచ్ ప్రెషర్. అంటే చిన్నప్పటి నుంచి స్పేర్ ది రాడ్ స్పేర్ ది చైల్డ్ అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ పేరెంటింగ్ స్టైల్లో పెంచుతారు. టూ మచ్ స్ట్రిక్ట్నెస్, ఫోన్ ఇవ్వకుండా, టీవీ ఉండకుండా, ఇంకా ఎలాంటి రిక్రియేషన్ ఎంటర్టైన్మెంట్ ఉండదు. పిల్లడికి, ఎదుగుతున్న పిల్లకు డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు. నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో కూడా ఇల్లే తెచ్చి సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి ఇష్టమైన బట్టలు వేసుకోవాలి. సో అక్కడ ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఇండిపెండెంట్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ అనేది డెవలప్ అవ్వకుండా స్వంత తల్లిదండ్రులే స్టంట్ అయ్యేలాగా తయారు చేస్తున్నారు. దర్ ఇస్ నో స్పేస్ ఫర్ ద కిడ్ టు డెవలప్. ఓకే, దిస్ ఇస్ అథారిటేరియన్. థర్డ్ ఇస్ పెర్మిసివ్ పేరెంటింగ్. టూ మచ్ లవ్. అలాగంటే నేను చిన్నప్పుడు ఎంజాయ్ చేయలేదు కాబట్టి ఏం కావాలంటే అది, ఏం చెయ్యాలంటే అది, ఎలా కావాలంటే అలా, వెకేషన్కి అక్కడికి వెళ్ళిపోదాం అంటే అక్కడ, ఇక్కడ అంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, వాట్ ఎవర్ ద కిడ్ వాంట్స్. మేము ఎంజాయ్ చేయలేదు కాబట్టి నువ్వు ఎంజాయ్ చేయి. ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది కామగానే ఉండదు ఆ కిడ్స్ లైఫ్ లో. జబర్దస్త్ ఎంజాయ్, మస్తీ చేసుకో అంతే. నేను ఎవడు ఆపేవాడు, అడ్డు ఆపేం లేదు, ఎంజాయ్. నీకు పనిష్మెంట్ ఉండదు, జీరో పనిష్మెంట్, జీరో నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. ఇది తప్పు రైట్ అని కూడా చెప్పరు, తప్పని కూడా చెప్పరు. అది. నాలుగోది నెగ్లెక్టెడ్ పేరెంటింగ్. ఇది వి నెగ్లెక్ట్ అంటే టైం స్పెండ్ చేయడానికి కూడా వీళ్ళకి టైం ఉండదు పిల్లలతో. సో ఈ 4 స్టైల్స్ లో నేను చెప్పాను కదా, ఫస్ట్ వన్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ అండ్ రికమెండెడ్ స్టైల్ ఆఫ్ పేరెంటింగ్, అథారిటేటివ్. సో అథారిటేటివ్ పేరెంటింగ్ వల్ల మీరు ఫ్రీడమ్ ఇస్తున్నారు పిల్లలకి, డెసిషన్ మేకింగ్ కూడా ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్రేక్ఫాస్ట్ కి 3 ఆప్షన్స్ చెప్పారు, ఏది కావాలి నాన్న అంటే వాళ్ళకి ఒక లోపల నుంచి ఒక సంతోషం అనమాట, సెన్స్ ఆఫ్ అటానమీ. నన్ను అడుగుతున్నారు, ఐ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. సో అక్కడ మీ పిల్లల తాలూకా డెసిషన్ మేకింగ్ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇండివిడ్యువల్ డెసిషన్ మేకింగ్, ఇండిపెండెన్స్. అక్కడ సాటిస్ఫాక్షన్ కూడా పిల్లాడుకుంది. 2 షర్ట్స్ తీసుకెళ్ళి లేదా 4-5 బాటిల్ చూపించి, ఇందులో నీకు ఏం కావాలి, ఏ కలర్ ఇష్టం, ఈ కలర్ తీసుకో. అలా ఏమైనా తప్పు చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాయ్ని ఇసిరేయడమో ఏదైనా చేసినప్పుడు నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ పనిషింగ్ ద కిడ్. ఇప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే లవ్ విత్డ్రాయల్, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం, అంటే మాట్లాడకుండా ఉండడం, పిల్లడితో ముద్దు చేయకుండా ఉండడం, పక్కన మీకు అర్థమవుతుంది అలిగినట్టు పేరెంట్స్ అలుగుతారు పిల్లల మీద, అది కూడా వద్దు. నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం, అంటే ఇప్పుడు నచ్చిన టాయ్ని ఏదైనా ఎరగొట్టేసినప్పుడు, ఇచ్చేసినప్పుడు టేక్ ద టాయ్ అవే. ఏమీ చెప్పక్కర్లేదు, మీరు నువ్వు ఇలా చేస్తే నీకు ఆ టాయ్ ఉండదు. ఆ టాయ్ ని నీట్ గా తీసుకొచ్చి పెట్టాడు అనుకోండి, ఓకే శబాష్, యుల్ గెట్ మోర్ టాయ్స్ లైక్ దిస్, ఐ విల్ గో అండ్ బై. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ బెటర్ దాన్ పనిష్మెంట్. కొట్టడం, తిట్టడం, అరవడం, దిస్ విల్ ఓన్లీ ఏమంటారు, మీ పిల్లాన్ని భయపడుతుంది తప్ప క్లియర్ గా ఆలోచించేలా చేయదు. సో నాకు ఇందులోకి వెళ్తే మంచి జరుగుతుంది, ఆనందం వస్తుంది అన్నప్పుడు ఆ పిల్లడు ఆ డైరెక్షన్ లో వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇన్ ద స్టైల్ ఆఫ్ పేరెంటింగ్ అన్ని ఉన్నాయి. చెడు చేయకూడదు, గైడెన్స్ ఉంది, పిల్లడు అటానమీ ఉంది, పేరెంటల్ ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకు ఉంది. ఇది రైట్ బాబు, ఇది రాంగ్ బాబు, ఇందులో ఫోన్ ఎక్కువ చూడకూడదు, ఇది చేయకూడదు, పొద్దున్నే లేవాలి, ఇవన్నీ ఉంది. సో దిస్ ఇస్, ఐ థింక్, authoritative parenting style is what parents have to select.